క్రీస్తునందు ప్రియ సంఘ కాపరి గారు, రెవరెండ్ ఐ దేవరాజ్ గారు, పాస్టర్ అమ్మ గారు, అదే రీతిగా సంఘ సెక్రటరీ గారు, చైర్మన్ గారు, ట్రెజరర్ గారు, సంఘ పెద్దలు, యవనస్తుల బృందం, స్త్రీల సమాజం వారు, సండే స్కూల్ వారు, మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. పాస్టర్ గారు చెప్పినట్లుగా మీకందరికీ పరిచయమైనటువంటి అనిల్ కుమార్ పాస్టర్ గారు ఈ దినం స్పీకర్ని పరిచయం చేస్తారు అని చెప్పిన మాట ప్రకారం నేను అనేక పర్యాయాలు మీ సంఘాన్ని దర్శించి ఆయా సంఘ కార్యక్రమాలు అయితేనేమి, ప్రత్యేక కార్యక్రమాలు అయితేనేమి పాల్గొనడం, మీతో మంచి సహవాసాన్ని కలిగి ఉండడం నేను సంతోషంగా భావిస్తున్నాను. అయితే ఈ సందర్భంలో మన మధ్య వాక్య సందేశాన్ని ఈ ప్రత్యేక దినం 84వ వార్షికోత్సవం 84వ వార్షికోత్సవంలో దేవుని సందేశాన్ని వినిపించేవారు రెవరెండ్ టైటస్ నిర్మల్ కుమార్ గారు. వీరిని దాదాపు నేను 25 సంవత్సరాలుగా ఎరిగిన వాడును. వీరు నెల్లూరు పట్టణంలో గొప్ప పరిచర్య జరిగించే దైవజనులు. నెల్లూరులో వనంతోపు సెంటర్ నుంచి కొండాయపాలెం వెళ్ళే మార్గంలో లెఫ్ట్ సైడ్ ఒక చర్చ్ ఉంటుంది. ఆ చర్చ్ పేరు అబైడింగ్ హోప్ చర్చ్. తెలుగులో దాన్ని ఎలా ట్రాన్స్లేట్ చేయాలనుకుంటుంటే అనుకున్నాను, నిరీక్షణలో నిలిచి ఉండు. అంతేనా సార్? నిరీక్షణలో నిలిచి ఉండు సంఘము అని అర్థము. ఆ సంఘ వ్యవస్థాపకులు మాత్రమే కాకుండా ఆ సంఘము ద్వారా దాదాపు 15 ఉపసంఘాలు నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతంలో 15 ఉపసంఘాలు వారు నడిపిస్తూ దైవ పరిచర్యలో ముందుకు కొనసాగుతున్నారు. వారిని గురించి చెప్పేటప్పుడు ఈ సమయంలో వారి స్నేహితుడిని కూడా నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ప్రయాణం చేస్తున్న సందర్భంలో నిర్మల్ కుమార్ గారితో మాట్లాడుతూ, సార్ నేను అనేక పర్యాయాలు మీ ప్రస్తావన వచ్చిన, అదే రీతిగా డేవిడ్ లివింగ్స్టన్ గారు మీకు అందరికి పరిచయాలు, చాలా పర్యాయాలు మన సంఘానికి కేవీఎంబి సంఘానికి వారు దర్శించడం, వాక్య సందేశాన్ని ఇవ్వడం. మేమిద్దరం అయితే పాత వాళ్ళమే, ఒక విధంగా చెప్పాలంటే పాత కాపులు అనాల. డేవిడ్ లివింగ్స్టన్ గారు, నేను. డేవిడ్ లివింగ్స్టన్ గారు, రెవరెండ్ టైటస్ నిర్మల్ కుమార్ గారు, వారు మంచి మిత్రులు. మంచి మిత్రులు అంటే అర్థం ఏంటంటే, నేను అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం కేస్ స్టడీగా తీసుకోవాలి అని కొన్ని విషయాలని గురించి. ఒక కేస్ స్టడీగా తీసుకోవాలనే స్నేహం గురించి కేస్ స్టడీగా తీసుకోవాలంటే రెవరెండ్ డేవిడ్ లివింగ్స్టన్ గారు, రెవరెండ్ టైటస్ నిర్మల్ కుమార్ గారు, వారు మంచి మిత్రులు. అంత మాత్రమే కాకుండా వారిరువురు ఆత్మల సంపాదన ఎడల భారం కలిగిన వారు. నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాలు అయితేనేమి, ఆయా ప్రాంతాల్లో వారు దేవుని పరిచర్యలో వాడబడుతున్నారు. ఆ రీతిగా ఈ సమయంలో రెవరెండ్ టైటస్ నిర్మల్ కుమార్ గారు మన మధ్యకు వచ్చి వాక్య సందేశాన్ని అందించడం ఇది యాదృచ్ఛికం కాదు. ఒకనొక దినాన కాకర్లమూడి రవీంద్రబాబు గారు నాతో ఫోన్ చేస్తూ, పాస్టర్ గారు నిర్మల్ కుమార్ గారిని కలవాలి, ఎలా కలవాలి అని వారు నన్ను అడిగారు. ఏం సార్ అని, చర్చి యానివర్సరీ వస్తుంది కదా, వారిని పిలవాలని మేము తలంస్తున్నాం, వారి దగ్గరికి మనం వెళ్ళాలి అన్నప్పుడు నేను వారి సంఘ సభ్యులు, అదే రీతిగా రవీంద్రబాబు గారు, అదే రీతిగా రాజ్ కుమార్ గారు క్లాస్మేట్. రాజ్ కుమార్ గారు, రవీంద్రబాబు గారు బ్యాప్టిస్ట్ చర్చ్ డౌనీ హాల్ సంఘంలో బైబిల్ కాలేజ్ నడపబడుతుంది. ఆ బైబిల్ కాలేజీలో వారు విద్యార్థులు. ఒకరోజు రవీంద్రబాబు గారు మా పాస్టర్ గారితో, అమ్మ వందనాలమ్మ, ఈయన మా గురువు గారు అమ్మ అని నన్ను పరిచయం చేస్తున్నాడు ఒకరోజు. సార్ నేను గురువు గారిని కాదు, నేను పాస్టర్ గారు. అంటే మీరు మాకు వాక్యం నేర్పిస్తున్నారు పాస్టర్ గారు, మీరు మాకు గురువు గారే. అట్లా
రవీంద్రబాబు గారు, రాజ్కుమార్ గారు, వారి క్లాస్మేట్ యేసువాణి గారు, వారి సంఘ సభ్యులు, వారి ద్వారా మేము రెవరెండ్ టైటస్ నిర్మల్ కుమార్ గారిని మేము కలవడం, వారు అడిగినప్పుడు వెంటనే సంతోషంగా ఒప్పుకోవడం, ఈ సమయంలో మీ మధ్య వాక్య సందేశాన్ని ఇవ్వడం సంతోషం. ఇది వారిని గురించిన క్లుప్త వివరణ. ఇక రెండవ అంకం చెప్పారు పాస్టర్ గారు, గ్రీటింగ్స్ కూడా తెలపండి అని. సమయం అయిపోయింది, గ్రీటింగ్స్ అంటూ ఏం లేదు, కానీ దేవుని వాక్యంలో ఒక మాట చదివి నేను ముగించేస్తాను. బైబిల్ గ్రంథంలో హబక్కూకు ప్రవక్త ఉన్నాడు. హబక్కూకు ఈయన 2 విధులు నిర్వర్తించాడు. ఒకటి ప్రవక్తగా అట్ ది సేమ్ టైం టెంపుల్ సింగర్గా 2 విధులు హబక్కూకు నిర్వర్తించాడు. ప్రవక్త, బైబిల్ గ్రంథంలో 2 కంటే ఎక్కువ విధులు నిర్వర్తించిన వ్యక్తి ఒకే వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు సమూయేలు. ఆయన న్యాయాధిపతిగా, ప్రవక్తగా, యాజకునిగా 3 విధులు నిర్వర్తిస్తే, హబక్కూకు గారు ప్రవక్తగా, అదే రీతిగా టెంపుల్ సింగర్గా. ఎందుకు టెంపుల్ సింగర్గా ఆయన చెప్పగలుగుతున్నామంటే, ఆయన రాసినటువంటి ఆ ప్రవక్త గ్రంథంలో 3వ అధ్యాయంలో ఈ మాట రాయబడింది. ప్రవక్త యగు హబక్కూకు చేసిన ప్రార్థన వాయిద్యములతో పాడదగినది అంటూ, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయుము అన్న మాట. ఈయన టెంపుల్ సింగర్ అనడానికి ఇంకొక ఉదాహరణ, ఈ 3వ అధ్యాయంలో సెలా అనే మాట కనబడుతుంది. ఈ సెలా అనే మాట ఎవరు పలుకుతారంటే, ఎవరైతే పాటలు రచిస్తారో, ఆ పాటల్లో మధ్యలో సెలా అంటే అర్థం ఏంటంటే ఆగి ముందుకు వెళ్ళడం, ఇంటర్వ్యూడ్ అంటాం మన పరిభాషలో చెప్పాలంటే, ఆగి ముందుకు వెళ్ళడం. మనం కీర్తనలో చూస్తాం, కీర్తనకారులు ఆ మాట వాడతారు. అదే రీతిగా ఇక్కడ హబక్కూకు గారు సెలా అనే మాట వాడడం మనం చూస్తాం. ఈయన ఈ సందర్భంలో ఆ చెప్పబడిన మాటలు సంవత్సరంలో జరుగుతుండగా 84 సంవత్సరాలు ఈ సంఘం పూర్తి చేసుకోగలిగింది. నాకు ఈ సంఘం చిన్న సంఘంగా, అంటే చిన్న సంఘం అంటే మీన్స్ బిల్డింగ్గా తెలుసు. ఫస్ట్ అక్కడ వరకే ఉండేది, తర్వాత ఎక్స్టెండ్ అయింది, ఇంకా ఎక్స్టెండ్ అయింది, రాబోయే కాలంలో ఇంకా ఎక్స్టెండ్ అవ్వాలని జీవం కలిగిన సంఘం. ఈ సంఘం దేవుని ద్వారా నిర్మించబడిన సంఘం. ఇలాంటి సంవత్సరాలు అనేకము జరుపుకొని ప్రభు యొక్క కార్యాలు ఈ సంఘం ద్వారా లోకంలో జరిగించబడాలని కోరుకుంటూ ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మరొకసారి సంఘ కాపరి గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.